యేసుక్రీస్తు వారి నామమున ఈ రాత్రికాల సమయాన ప్రభుని పాద సన్నిధానంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులిద్దరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘంలో ఉన్నటువంటి అడ్హాక్ కమిటీ వారికి, చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దైవ వాక్య సందేశంలోనికి వెళ్ళబోయే మునుపు పరిశుద్ధాత్మ నడిపింపు నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయి ఉన్న ప్రభువా, సర్వోన్నతుడా, నీతి సూర్యుడా, కీర్తనీయుడా, సకల ఆశీర్వాదములకు కారణమై ఉన్న పరిశుద్ధుడా, ఈ రాత్రికాల సమయాన సర్వోత్కృష్టమైన మీ నామాన్ని ధ్యానించడానికి ఒక చిన్న మందగా మమ్మలను ఈ గుడారం నందు చేర్చినందుకై మీది ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయాన మీది అమూల్యమైన వాక్కులను పలుకడానికి మాట్లాడిన నిలువబడి ఉన్న నేను అల్పుడను, అయోగ్యుడను, వట్టివాడను, వ్యర్థుడను, వెర్రివాడను. నా నోట మీది సజీవమైనటువంటి వాక్కులను ఉంచండి. వినగలిగేడి చెవులను, గ్రహించే మనస్సును ఈ నీ బిడ్డలందరికీ దయచేయమని ఈ నా మనవులు నజరేయుడునైన యేసుక్రీస్తు వారి నామమందున విశ్వసించుచు ప్రార్థించుచున్నాను నా ఆత్మవిధాత. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, చదువుబడినటువంటి లేఖన భాగం అనేది యేసుక్రీస్తు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ఈ లేఖన భాగం అనేది అంతర్భాగం. చదువుబడిన ఈ లేఖన భాగంలో మనకి 3 విషయాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. 3 విషయాలు. ఒకటేంటంటే 2 ద్వారాలు. ఇది మొదటిది, 2 ద్వారాలు. రెండవ విషయం ఏంటంటే ఆ 2 ద్వారాల యొక్క స్వభావాలు, 2 ద్వారాల యొక్క స్వభావము. మూడవ విషయం ఏంటంటే 2 గుంపులకు చెందినటువంటి ప్రజల గురించి మూడవ విషయంగా ఇక్కడ కనపడుతుంది. మొదటిది 2 ద్వారాలు ఏంటంటే, ఒకటి ఇరుకు ద్వారము, రెండవది నాశనమునకు పోవు ద్వారము. రెండవది ఏంటంటే ఆ 2 ద్వారాల యొక్క లక్షణాలు, స్వభావాలు. ఇరుకు ద్వారమేమో సంకుచితమైనది, అది జీవానికి తీసుకువెళుతుంది. దానిలోనికి ప్రవేశించేవారు కొందరు మాత్రమే. దాని స్వభావం ఏంటంటే అది ఇరుకుగా ఉండిద్ది, సంకుచితమైనది, అది జీవానికి తీసుకెళ్తుంది. ఇంకొకటి ఉంది, నాశనముకు తీసుకెళ్ళేటువంటి ద్వారం. దాని స్వభావం ఏంటంటే అది వెడల్పైనది, అది విశాలమైనది, అది నాశనములోనికి కొనిపోతుంది. ఇది రెండవది. మూడవది ఏంటంటే ఇక్కడ 2 గుంపులకు చెందినటువంటి ప్రజలు కనపడుతున్నారు. వారెవరంటే ఇరుకు ద్వారాన ప్రవేశించేటువంటి కొందరు, ఇది ఒక గుంపు. రెండవ గుంపు ఏంటంటే నాశనమునకు పోవు ద్వారాన ప్రవేశించేటి అనేకులు. ఇది రెండవ గుంపు. మొదటి గుంపేమో కొందరు, రెండవ గుంపు అనేకులు. ఈ 3 విషయాలు ఈ చదువుబడిన లేఖన భాగంలో మనకి కనబడుతుంది. దేవుని సంగమా, మన అంశం ఏంటంటే 2 ద్వారములు లేక మార్గము. 2 బైబిల్లో ఏకత్వం, ద్వైతం, త్రిత్వం, ఈ 3 మాటలకి చాలా లోతైన అర్థం ఉంది. ఈ రాత్రి వేళ మన అంశం ప్రకారం ద్వైతం అంటే 2. దీని గురించి మనం చాలా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు వారు ఇక్కడ 2 ద్వారాల గురించి మాట్లాడటం జరిగింది. బైబిల్లో 2తో ముడిపడినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఏదైనా వనంలో తోట మధ్యలో 2 వృక్షాలు ఉంటాయి. ఒకటి జీవవృక్షం, రెండోది మంచి చెడుల తెలివినిచ్చు వృక్షం. దేవుడు మనకి 2 నిబంధనలు ఇచ్చాడు. తన స్వకీయ జనాంగమైన ఇశ్రాయేలీలకి
ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నిబంధన, దాన్ని మనం పాత నిబంధన అని పిలుస్తాం. రెండవది, క్రీస్తు రక్త ప్రోక్షణం ద్వారా సర్వమానవాళికి అందించబడిన క్రొత్త నిబంధన. రెండు నిబంధనలో, ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. అలాగే దేవుని సంగమా, మీరు ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 12-13 వచనాలు చూడగలిగితే, అక్కడ తండ్రి అయిన యెహోవా దేవుడు ఇశ్రాయేలీల 12 గోత్రాల ప్రజల్ని 2 గుంపులుగా విభజించి 6 గోత్రాలనేమో ఒక కొండ మీద, మిగిలిన 6 గోత్రాలనేమో ఇంకొక కొండ మీద నిలువబెట్టి, ఒక కొండ మీద ఉన్నవారు దీవెన వచనం, మరి ఒక కొండ మీద ఉన్నవారు శాపవచనం చదివినట్లుగా ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 12-13 వచనాల్లో ఉంటుంది. అక్కడ 2 కొండలు ఉన్నాయి, గెరీజిము కొండ, యాబాలు. 2 గుంపుల ప్రజలు ఉన్నారు, 6 గోత్రాలు ఒకటి, 6 గోత్రాలు ఇంకోవైపు. 2 వచనాలు ఉన్నాయి, ఒకటి దీవెన వచనం, మరి ఒకటి శాపవచనం. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. అత్త అయిన నయోమి 2 కోడళ్ళను తీసుకొని బయలుదేరుతూ ఉంది. మార్గ మధ్యంలో వాళ్ళతో చెప్పింది, ఇంక మీరు వెళ్ళిపోయి మీ ఇంటికి మరి ఒకరిని పెళ్లి చేసుకొని సుఖపడండి అని. ఓర్ఫా ఏమో అత్తని ముద్దు పెట్టుకొని మోయాబు దారిలోకి వెళ్ళింది. రూతేమో, అత్త నీ జనమే నా జనమో, నీ దేవుడే నా దేవుడు, నీవు ఎక్కడ మృతి నొందితే నేను కూడా అక్కడే మృతి నొందుతానని అత్త అయిన నయోమితో పాటు బెత్లెహేము దారిలోకి వెళ్ళింది. అక్కడ 2 కోడళ్ళు ఉన్నారు, ఓర్ఫా, రూతు. 2 దారిలు ఉన్నాయి, ఒకటి మోయాబు దారి, ఇంకోటి బెత్లెహేము దారి. ట్వైస్. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ద్వైతము అనేది, ద్వితీయము, 2 అనేది బైబిల్లో ఎలా వస్తుంది అనేది మీకు అర్థం అవడం కోసం ఈ ఉదాహరణలన్నీ చెప్తా ఉంటా. అలాగే మనం క్రొత్త నిబంధన తీసుకోగలిగితే, ధర్మశాస్త్రానికి ప్రవక్తలకి మూలాధారమైనవి 2 ఆజ్ఞలని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం నుంచి 40వ వచనం వరకు చదవగలిగితే యేసుక్రీస్తు వారు అక్కడితో చెప్తాడు 2 ఆజ్ఞలు. ఒకటి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించటం, ఇది మొదటి ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం, ఇది 2వ ఆజ్ఞ. ధర్మశాస్త్రానికి ప్రవక్తలకి మూలాధారమైన 2 ఆజ్ఞలు. దేవుణ్ణి ప్రేమించటం, మానవుణ్ణి ప్రేమించటం, ద్వైతం. ఇంకా చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలా సందర్భాలు ఉంటాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని గురించి ఉపమాన రీతిగా చెప్పిన సందర్భంలో అక్కడ 2 గుంపులకు చెందినటువంటి స్త్రీలు ఉన్నారు. ఒకరు బుద్ధి కలిగిన కన్యకలు, ఇంకొకరు బుద్ధి లేని కన్యకలు. 2 గుంపులు. ఇంకా చెప్పుకుంటూ పోతే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు. ధనవంతుడు, లాజరు ఉపమానం. ధనవంతుడేమో చనిపోయిన తర్వాత పాతాళంలో విడిచిపెట్టబడితే, బేద లాజరేమో నీతిమంతులైన వారు తీర్పు దినం వరకు వేచి ఉండేటువంటి పరదేశులో అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి కొనిపోబడ్డాడు. 2 దారులు, ఒకటి పరదేశు, ఇంకోటి పాతాళం. 2 వ్యక్తులు, ఒకరు బేద లాజరు, ఇంకొకరు ధనవంతుడు, ఇంకొకళ్ళు చెప్పాలి ధనవంతుడు. ఇలా ద్వైతం అనేది బైబిల్లో అనేక సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. దేవుని సంగమా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో 2 మార్గాలు, 2 ద్వారాల గురించి మాట్లాడటం జరిగింది. యేసుక్రీస్తు వారు ఈ 2 అనే దాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడు? పాత నిబంధన కాలంలో తండ్రి అయిన యెహోవా దేవుడు ఇశ్రాయేలీల ప్రజలకి ద డాక్ట్రిన్ ఆఫ్ 2 ways అనేదాన్ని నేర్పించాడు. ది డాక్ట్రిన్ ఆఫ్ 2 ways, 2 దారుల సిద్ధాంతాన్ని తండ్రి అయిన యెహోవా దేవుడు ఇశ్రాయేలీల 12 గోత్రాల ప్రజలకి బోధించడం జరిగింది. దాన్ని పట్టుకొని వచ్చి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆత్మీయంగా అన్వయించడం జరిగింది. అది ఎక్కడ ఉండిద్దంటే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనంలో ద డాక్ట్రిన్ ఆఫ్ 2 ways అనేది అక్కడ కనపడుతుంది. మీరు ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనంలో చూడగలిగితే తండ్రి అయిన యెహోవా దేవుడు అక్కడ జీవమును
మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను మీ ముందుంచుతున్నాను అని ఇశ్రాయేలు ప్రజలకి చెప్పడం జరిగింది. దీనిని ద డాక్ట్రిన్ ఆఫ్ టూ వేస్ అంటారు, రెండు మార్గాల సిద్ధాంతం. దేవుడు ఈ సిద్ధాంతాన్ని సమస్త ఇశ్రాయేలీల ప్రజలకి చెప్పినది కొండ మీద. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ రెండు దారుల గురించి చెబుతుంది కూడా కొండ మీదే. అర్థమవుతుందా? పాత నిబంధనలో తండ్రి అయిన యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ద డాక్ట్రిన్ ఆఫ్ టూ వేస్ అనే దాని గురించి చెప్పింది కొండ మీదే. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు మనకి ఈ రెండు దారుల సిద్ధాంతాన్ని చెప్పింది కూడా కొండ మీదే. ఆయన ఈ రెండు అనేదాన్ని అక్కడి నుంచి తీసుకొని ఇక్కడికి వచ్చాడు. రెండవది, యేసుక్రీస్తు వారు ఇక్కడ ద్వారాలను గురించి మాట్లాడటం జరిగింది. ద్వారాలను గురించి రెండు అనే దాన్నేమో పాత నిబంధనలో తండ్రి చెప్పిన సిద్ధాంతం నుంచి తీసుకొచ్చాడు. ద్వారాలు అనే దాన్ని యేసుక్రీస్తు వారు ఎలా తీసుకున్నాడంటే, యెరూషలేము పట్టణానికి చుట్టూత ప్రాకారం ఉండిద్ది. ఆ ప్రాకారానికి పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి, వాటి పక్కన చిన్న ద్వారాలు ఉంటాయి. ఆయన చెప్పినటువంటి ఈ ద్వారాలు అనేది ఆ యెరూషలేము ప్రాకారానికి ఉన్నటువంటి ద్వారాలని తీసుకొని వచ్చి ఆయన ఇక్కడ ఆత్మీయంగా అన్వయించాడు. అంటే యెరూషలేము ప్రాకారానికి పెద్ద ద్వారం ఉండిద్ది, దాని ప్రక్కనే చిన్న ద్వారం ఉండిద్ది. ఈ పెద్ద ద్వారం పగటిపూట మాత్రమే ఓపెన్ చేసి ఉండిద్ది, అది మూసివేయబడిద్ది రాత్రిపూట. ఆ రాత్రిపూట పట్టణంలోనికి ఎవరైనా వెళ్ళాలంటే ఆ పక్కనే ఉన్న ఇరుకు ద్వారాన్ని ఉపయోగించుకొని పట్టణంలోనికి వెళ్తారు. ఇది యెరూషలేము పట్టణానికి ఉన్న ప్రాకారపు చారిత్రక నేపథ్యం. దీనిని పట్టుకొని యేసుక్రీస్తు వారు రెండు ద్వారాలను తీసుకొచ్చాడు. మీరు వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రెండు అనేదాన్ని తండ్రి దగ్గర నుంచి తీసుకున్నాడు, ద్వారాలు అనేదాన్ని యెరూషలేము ప్రాకారం దగ్గర నుంచి తీసుకున్నాడు. ఇప్పుడు ఈ చారిత్రక నేపథ్యాన్ని మనకి ఆత్మీయ కోణంలో యేసుక్రీస్తు వారు ఇక్కడ విశ్లేషణ చేస్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? ఇరుకు ద్వారము నాశనానికి పోయే ద్వారం. దేవుని సంగమా, ఈ రెండిటిని గురించి మనం చాలా లోతుగా విశ్లేషణ చేయాల్సినటువంటి సమయం ఇదే. క్రైస్తవ్యము వాస్తవానికి క్రీస్తు యొక్క బోధని తప్పుగా అర్థం చేసుకుంది. క్రీస్తు సువార్త మర్మాన్ని క్రైస్తవ్యము వక్రీకరించింది. అయితే మనం సత్యాన్ని తెలుసుకోవాల్సిన సమయం ఇదే. నేను ఈ రెండు ద్వారాలను గురించి కొంచెం విడమర్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది ఇరుకు ద్వారం. యెరూషలేము ప్రాకారానికి విశాలమైన ద్వారం పక్కన ఇరుకు ద్వారం ఉండిద్ది. వ్యాపారులు ఏం చేస్తారంటే, రాత్రిపూట పట్టణంలోకి వెళ్ళడానికి వాళ్ళు ఒంటెల మీద ఉన్నటువంటి సామాన్లన్నింటినీ దించేసి ఒంటిని మోకాళ్ళ మీద వంచి ఆ ఇరుకు ద్వారంలో గుండా పట్టణం లోపలికి తీసుకెళ్తారు. చాలా జాగ్రత్తగా. హిబ్రూ భాషలో ఇరుకు ద్వారము అనే పదానికి టజర్ అని మీనింగ్ ఉంది. TZAR. టజర్ అంటే అర్థం ఏంటంటే శ్రమ. శ్రమలలో నుంచి రక్షణలోనికి ప్రవేశించడం ఇరుకు ద్వారం యొక్క ఆత్మీయ అర్థం. శ్రమలలో నుండి ఇరుకు ద్వారంలోనికి ప్రవేశించడం. అదేమో చిన్న ద్వారము, ఒంటేమో పెద్దది, పైగా దాని మీద బరువులు ఉంటాయి. ఆ సామానుని దించివేసి దానిని మోకాళ్ళ మీద నుంచోబెట్టి వంగిచ్చి లోపలికి తీసుకెళ్తాం. అది ఎంతో శ్రమతో కూడుకున్నది. అంటే దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడంటే, ఈ ద్వారం ద్వారా మానవుడు తన సొంత ప్రణాళికను, తన స్వకీయ చిత్తాన్ని వదిలివేసి దేవుని చిత్తానికి మనిషి సంపూర్ణంగా లోబడటం, విధేయుడు కావటం, తనను తాను సమర్పించుకోవటమే ఇరుకు ద్వారంలో ఉన్న ఆత్మీయ మర్మం. ఆదికాండం 12వ అధ్యాయంలో తండ్రి అయిన యెహోవా దేవుడు అబ్రహాంతో చెప్తాడు, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల వద్ద నుండి విడిచి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళంటాడు. దేశాన్ని వదలమన్నాడు, తండ్రి ఇంటిని వదలమన్నాడు, బంధువులను విడిచిపెట్టమన్నాడు. ఒక మనిషికి వీటన్నిటిని విడిచిపెట్టడం ఎంతో ఇరుకైంది కదా. మరలా ఆదికాండం 22వ అధ్యాయానికి వస్తే, నీవు ప్రేమించిన నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని నాకు దహన బలిగా అర్పించు అన్నాడు.
అబ్రహాం వెళ్ళాడు, కుమారుని అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఇరుకు ఇది. ఇరుకు అంటే దాని అర్థం ఏంటంటే మానవుడు అంగీకరించలేనిది అది. కానీ అబ్రహాం అక్కడ సంపూర్ణంగా లోబడ్డాడు. అది ఇరుకు ద్వారా లక్షణం. నేను నాది అనేది ఏది ఉండకూడదు. అంతా ప్రభువే, అంతా దేవుని చిత్తమే. ఒంటి మీద ఉన్న సామాన్లన్నీ విడిచేసి దానిని మోకాళ్ళ మీద తీసుకెళ్తారు. నీ తలంపులు, నీ జ్ఞానము, నీ ప్రయాస అంతా నువ్వు వదిలేసుకుంటే అప్పుడు ప్రభు చిత్తం నీ పట్ల నెరవేరడానికి నువ్వు లోబడగలిగితే అది ఇరుకు ద్వారం. యేసుక్రీస్తు వారు కూడా ఆయన మానవ జాతి రక్షణ కోసం సిలువ అనేటువంటి ఇరుకు ద్వారానే వచ్చాడు. అక్కడ బైబిల్ లేఖనాల్లో యేసుక్రీస్తు వారి గురించి చాలా గొప్ప మాట ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఒక మాటను వాడటం జరిగింది, ఆయన రిక్తుడుగా ఉన్నాడు అని. రిక్తుడు అంటే అర్థమైంది, శూన్యం, ఏమీ లేదు. స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా ఆయన మానవ జాతి రక్షణ కోసం మిగిలిపోయాడు. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము తండ్రి, అయినను నీ చిత్తమే నెరవేరునుగాక అన్నాడు. నాకంటూ ఏదీ లేదయ్యా, నా విషయంలో నీ చిత్తాన్ని నెరవేర్చు అన్నాడు. ఇది ఇరుకులో ఉన్నటువంటి తత్వం. నేను నాది అనేది ఏది ఉండకూడదు, సమస్తము ప్రభువే. ఇరుకు ద్వారం అనేది శ్రమల్లో నుంచి పరిశుద్ధతలోకి, శ్రమల్లో నుంచి రక్షణలోకి తీసుకెళ్తుంది. అది సంపూర్ణ విధేయతను సూచించింది, అది సంపూర్ణ సమర్పణను సూచించింది, అది సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని వెల్లడి చేసింది. యేసుక్రీస్తు అంటున్నాడు కదా, మీరు ఇరుకు ద్వారాన ప్రవేశించండి అని. ఆయన తన శిష్యులకు కూడా అదే చెప్పాడు. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తనను తాను తగ్గించుకొని ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడించాలి. ఉపేక్షించుకోవడం అంటే ఇంకా నువ్వంటే ఏం ఉండకూడదు, ప్రభువే నీలో ప్రతిఫలించాలి. అది ఇరుకు మార్గం. ఈ ఇరుకు మార్గానికి ఇంకొక పేరేందంటే శిష్యత్వ మార్గము అంటారు దీన్ని. శిష్యత్వ మార్గం. శిష్యుడు నడవాల్సిన వాడు ఈ మార్గంలో ప్రయాణం చేయాలి. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో గ్రేట్ కమిషన్ చెబుతారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను బోధించి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి అంటాడు. విశ్వాసులుగా చేయమన్నాడా, శిష్యులుగా చేయమన్నాడా? శిష్యులుగా చేయమన్నాడు. ఇది శిష్యత్వ మార్గం. ఈ ఇరుకు మార్గంలో మన చిత్తం అనేది వదిలేసుకొని సంపూర్ణంగా దేవుడి చిత్తానికి లోబడటమే అది ఇరుకు మార్గం. ఒంటి ఎలాగైతే మోకాళ్ళ మీద వెళుద్దా. మీరు గమనించారా లేదు, యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చి సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అన్నప్పుడు, నువ్వు ఆజ్ఞలు పాటించంటే నేను అన్నీ పాటిస్తున్నాను అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, నీకు ఒక్కటి కొదువుగా ఉంది, పోయి నీ ఆస్తి నమ్మి పేదలకు పంచిపెట్టాను. వాడు సణుక్కుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో ప్రవేశించడం సులభం. ఇప్పుడు చెప్పాను కాంటెక్స్ట్, ఇరుకు ద్వారంలో ఒంటిని మోకాళ్ళ మీద తీసుకెళ్తారని. ఆ సందర్భాన్ని యేసుక్రీస్తు అక్కడ సూది బెజ్జంగా వాడాడు. దేవుని సంగమా, మనల్ని మనం ఏది వదులుకోలేనప్పుడు ప్రభు కోసం మన జీవితంలో ఏది సాధ్యం కాదు. ఇది ఇరుకు ద్వారం. క్రైస్తవ విశ్వాస జీవితం అనేది బహు ఇరుకైనది. భార్యాభర్తల వైవాహిక జీవితం కూడా చాలా ఇరుకైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, భార్యలారా మీ భర్తలకి లోబడి ఉండి. ఎంత ఇరుకైనటువంటి జీవితం ఇది. ఈ ఇరుకైన దాన్ని ఇమడలేకే ఈనాడు సమాజంలో కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తున్నాయి. దేవాలయంలో పెళ్లి చేసుకుంటారు, విడాకులేమో కోర్టులో తీసుకుంటారు. ఇరుకు కదా వైవాహిక జీవితం. అందుకే చాలామంది కోరిలేషన్ ఇష్టపడుతున్నారు. ఇష్టమైనంతకాలం ఒకరితో ఉంటారు, లేదంటే విడిపోతారు. వైవాహిక జీవితం కాలక్రమంలో ఇరుకుగా మారిపోయింది మనుషులకి. కానీ ఇది రక్షణ మార్గం కదా, ఇది జీవ మార్గం కదా. దేవుని సంగమా, యేసుక్రీస్తు వారు అనేకులకు రక్షణకరంగా క్రయ విమోచన ధనంగా ఆయన అప్పగింపబడ్డాడు అని మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో చెప్పడం జరిగింది. మనందరి రక్షణ కోసం క్రీస్తు ఇరుకు మార్గాన ప్రయాణించాడు. ఇరుకు మార్గం మనుషులు ఎవరు అంగీకరించలేరు.
యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఏ భేదం లేదు, అందరూ క్రీస్తులో ఏకమై ఉన్నారు అని అపోజిడైన పౌలు అంటాడు. ఎట్లా ఏకమవుతారు? సమాజంలో ఎన్నో విభజనలు ఉండేవి కదా, వర్గం, కులం, మతం, ఇవన్నీ. ఈ విభజనలన్నిటిని మనిషి వదులుకొని మేమంతా ఒకటి అని ఎలా అనుకోగలుగుతారు? ఇరుకు విశ్వాస జీవితం, ఇరుకు. యేసుక్రీస్తు వారిని శిష్యులు అడుగుతారు, అయ్యా ఎట్లయితే ఎవడో రక్షణ పొందగలడని. యేసుక్రీస్తు అంటాడు, ఇది మనుషులకి అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. అవును, దేవునికి సాధ్యం. ఆయన పాపులతో కలిశాడు, సుంకరులతో కలిసి భోజనం చేశాడు, బేదలకు సువార్తను బోధించాడు, సమరయులకు బోధించాడు, బేద విధవరాలని గొప్పగా చెప్పాడు ఆవిడ గురించి. అది ఆయనకి సాధ్యం. దేవుడు కోరుకునేది కూడా అట్టి ఇరుకైన దాన్నే కోరుకున్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు అంగీకరించలా, ఈయనేంది పాపులు సుంకరులతోటి అంగీకరించలా. కానీ క్రీస్తు వాళ్ళనే దగ్గరికి తెచ్చాడు. దేవుని చిత్తం ఏంటంటే దేవుని రాజ్యంలో అందరూ సహపంక్తిలో కూర్చోవాలి. దావీదు మహారాజు మెఫీబోషెతు కుంటికాళ్ళవాడు, చచ్చిన కుక్క వంటి వాడనైనా నేను ఏ పాటి వాడినయ్యా. దావీదు తీసుకొచ్చి ఆ భోజన బల్ల దగ్గర కూర్చోబెట్టి ఆయన తినే ఆటలని మెఫీబోషెతుకు వడ్డించాడు. నువ్వు నేను, ఇది ఇరుకంటే. సామాజిక వ్యవస్థలో ఇటువంటి ఇరుకుతనం అనేది రాగలిగితే సమాజం అనేది చాలా గొప్పగా ఉంటుంది. కానీ రాదు. దేవుడు కోరుకునేదే ఇట్లాంటి ఇరుకు. ఆయన ఏమంటాడంటే, నువ్వు నీ ఇంట్లో విందు చేసినప్పుడు బేదల్ని, విధవరాండ్రుల్ని, కుంటివారిని, గుడ్డివారిని పిలిచి భోజనం పెట్టు విందుకి అంటాడు. ఇది ఎట్లా సాధ్యమైంది మానవ సమాజంలో? సాధ్యమయ్యే పని. కానీ దేవుడు చెబుతున్నాడు, ఇది నువ్వు ఇది చెయ్యి, ఇది ఇరుకు కదా. ప్రియదేవుని సంగమా, ఇరుకు అనేది అది రక్షణకరమైనది. ఇరుకు అనేది సమాజం అంగీకరించలేనిది. ఇరుకు అనేది నిన్ను నువ్వు విడిచిపెట్టి ప్రభు చిత్తానికి సంపూర్ణంగా విధేయుడు కావటం. ఇరుకు అనేది శ్రమల్లో నుంచి రక్షణలోకి వెళ్ళడం. రెండో దారి నాశనమునకు పోవు దారి. నాశనానికి పోవు ద్వారం గురించి హెబ్రీ భాషలో రాహాబ్ అనే పదం ఉంది. రాహాబ్ అంటే అర్థం విశాలమైనది అని అర్థం. విశాలమైనది. ఏ హద్దులు, ఏ నియమాలు, ఏ కట్టడలు, ఏ ఆజ్ఞలు, ఏ శాసనాలు, ఏ పరిధులు, ఏ పరిమితులు, ఏ కంచెలు ఏమీ ఉండవు. అంత విశాలమే, అంత విశృంఖలత్వమే. మనిషి బుద్ధి ఏది చెప్తే అది నడుచుకోవచ్చు. అది విశాలమైనది. మానవ సమాజపు నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ కూడా విశాలమైనవే. ఇవన్నీ మనిషిని నాశనం చేసేవే. నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాలు మనిషిని సంస్కరించలేవు, మనిషిని జీవ మార్గంలోకి నడిపించలేవు. ఇవన్నీ విశాలమైపోయినాయి. మనుషులు కోరుకుంటుంది కూడా ఇదే. ఇంతటి విశాలత కావాలి మనుషులకి. సొదొమ గొమొర్రా పట్టణాన్ని గురించి బైబిల్ లేఖనాల్లో చెప్పబడుతుంది. అది దేవుని దృష్టికి అక్కడ ఉన్న ప్రజలు దుష్టులు, బహుపాపులై ఉన్నారంట. అక్కడ ఏమి నియమాలు, నిబంధనలు లేవు. స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో నీచమైన శరీర కార్యాలు జరిగిస్తూ ఉండేవారు. చివరికి దాని గతి ఏమైపోయింది? నాశనం అయిపోయింది. సొదొమలో ఉన్నటువంటి అక్కడ నాశనమైంది సొదొమ ప్రజలు కాదు, సొదొమ పట్టణం మాత్రమే కాదు. సొదొమలో ఉన్న నాగరికత, సొదొమలో ఉన్న సంస్కృతి, సొదొమలో ఉన్న సాంప్రదాయాల, ఆచారాలు, విశాలమైన మానవ భావజాలం అక్కడ నాశనం అయిపోయింది. విశాలత. మేము పెద్ద చిన్న మర్యాద మాకొద్దు, స్త్రీ పురుష భేదం మాకొద్దు. మేము విశాలంగా బతుకుతాం. నాశనం అయిపోయిందిగా మానవ నాగరికత, సంస్కృతి. బాబేలు గోపురం తారుమారైపోయింది. ఎందుకు అయిపోయింది? అక్కడ తారుమారైపోయింది బాబేలు గోపురం కాదు. వాళ్ళు అనుకున్నారు ఆకాశానికి అంటునంతటి శిఖరాన్ని మనం కట్టుకుందాం. 10 అంతస్తులు కాదు, 20 కాదు, 30 కాదు, 40 కాదు. పరిమితులు, పరిధులు అనేవి ఏం లేవు. ఆకాశానికి అంటుకునే అంత శిఖరం కట్టుకోవాలనుకున్నారు. తారుమారైపోయింది. గోపురం మాత్రమే కాదు, తారుమారైంది. అక్కడ దేవుడికి విరోధంగా మనిషి చేసిన విశాలమైన ఆలోచన తారుమారైపోయింది, నాశనం అయిపోయింది. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, నీకెందుకు పరిమితులు?
నీకెందుకు హద్దులు, నీకెందుకు కంచెలు? నువ్వు తిను, ఇష్టమైనది తిను, తాగు, ఇష్టమైనది తాగు, సుఖించు, ఇష్టమైనట్లుగా సుఖించు. నీకు ఏ హద్దులు, ఏ బ్యారియర్స్, ఏ బార్డర్స్ అనేవి లేవు. చివరికి ఏమైపోయాడు? నాశనమే కదా. అక్కడ నాశనమైంది వ్యక్తి మాత్రమే కాదు, వ్యక్తి కోరుకున్న విశాలమైన సుఖభోగాలు. ఈనాడు మానవ సమాజం ఈ నాగరికతగా మనకేం నేర్పుతుందంటే, శరీర సంబంధమైన అనుభవాల గురించి నాగరికత మనకి పాఠాలు నేర్పుతుంది. సుఖభోగాలు ఎక్కువగా ఎవరు అనుభవిస్తే వారే లోకంలో గొప్పవాళ్ళు. ఇదే ఈ నాగరికత నేర్పుతుంది. ఇటువంటి నాగరికత, ఇటువంటి సంస్కృతి మనిషిని కడకి నాశనంలోనికి తీసుకెళ్తుంది. దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయాన యేసుక్రీస్తు వారు ఈ 2 ద్వారాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజానికి తండ్రి అయిన యెహోవా దేవుడు, నేను మీ మధ్య దీవెన వచనాన్ని, శాపవచనాన్ని ఉంచాను, భూమి ఆకాశాలను మీ మీద సాక్షులుగా పెట్టాను, మీ చాయిస్ ఏంటి అని దేవుడు అడిగాడు. ఈ రాత్రికాల సమయాన చదువుబడిన లేఖన భాగం ద్వారా యేసుక్రీస్తు వారు మన ముందు 2 ద్వారాలను పెట్టాడు. మన నిర్ణయం ఇది. అంత్యకాలం మానవ నిర్ణయాన్ని దేవుడు పరీక్షించేటువంటి సమయం. మనకి మన చిత్తాన్ని, మన జ్ఞానాన్ని, మన ప్రయాసని వదులుకొని అబ్రహాములాగా, క్రీస్తులాగా దేవుని చిత్తానికి లోబడి ఆ శ్రమల్లో నుంచి రక్షణలోనికి వెళ్ళడానికి ఇరుకు ద్వారాన్ని పట్టుకునే వారంగా మనం ఉన్నామా? లేదంటే లోకానుసారమైన నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాల వెలుగులో విశాలంగా బ్రతుకుతూ జీవితాల్ని నాశనకరంగా మలుచుకునే వారంగా ఉన్నామా? మన ఛాయిస్ దేవునికి కావాలి. మన ముగింపులో 2 వ్యక్తుల గురించి మాట్లాడుకొని వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాం. రాహాబ్ అనే ఒక స్త్రీ ఉంది. ఆమె ఎరికోలో ఉంది. ఆమె పేరుకి హిబ్రూ భాషలో అర్థం విశాలమైనది అని. ఆమె పేరులోనే కాదు, ఆమె జీవితంలో, ఆమె స్వభావంలో కూడా విశాలత్వం ఉంది. వేశ్యత్వం, విచ్చలవిడి పాపపు జీవితం. అటువంటి ఆ రాహాబ్ అనే స్త్రీ వేగులు వారి ఇంటికి వచ్చినప్పుడు వారిని దాచిపెట్టి వాళ్ళతో ఒక ఒడంబడిక చేసుకునేది. మీరు ఈ పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అని. వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. మీరు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం చదవగలిగితే, ఆ సమయంలో రాహాబు, ఆమె కుటుంబీకులు ఇశ్రాయేలీయుల మధ్య వచ్చి నివాసం చేస్తారు. దీన్ని మనం కొంచెం లోతుగా ఆలోచన చేయగలిగితే, తనలో ఉన్నటువంటి విశాలమైన స్వభావాన్ని విడిచిపెట్టి ఒక స్త్రీ ఇరుకైనటువంటి నిబంధన సంబంధమైన ప్రజలు జీవించే చోట జీవించడానికి ఇష్టపడింది. రాహాబు సెల్మాను వివాహం చేసుకుంది. బోయాజు పుట్టాడు. బోయాజు రూతుని పెళ్లి చేసుకుంటాడు. ఒబేదు పుడతాడు. ఒబేదుకి యెషయికి దావీదు వంశావళిలో నుంచి లోక రక్షకుడైన క్రీస్తు వస్తాడు. యేసుక్రీస్తు వంశావళిలో రాహాబు పేరు రాయబడింది. ఒక స్త్రీ విశాలమైన ఎరుకో పట్టణంలో విశాలమైన పాపపు జీవితాన్ని కలిగి ఉండి తనలోని విశాలమైన దానిని వదిలేసుకొని ఇరుకైన దానిలోకి వచ్చినందుకు ప్రతిఫలమే క్రీస్తు వంశావళిలో పేరు సంపాదించుకోండి. ఇంకో వ్యక్తి ఉన్నాడు. అదే ఎరుకో పట్టణంలో కొత్త నిబంధనలో జక్కయ్య అనే ఒక వ్యక్తి. ఆయన నివసించేది విశాలమైన ఎరుకో పట్టణం. యేసుక్రీస్తు వస్తున్నాడని ఎవరో చెప్పారు. క్రీస్తు ఎవరో చూడాలి అని అనుకున్నాడు. చెట్టు ఎక్కాడు. యేసయ్య పిలిచాడు. ఇంటికి వెళ్ళాడు. అయ్యా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాడికి 4 రెట్లు ఇస్తానన్నాడు. యేసుక్రీస్తు జక్కయ్య గురించి సాక్ష్యం ఇచ్చాడు. నిజంగా ఇతడును అబ్రహాం కుమారుడే. జక్కయ్య విశాలమైన ఎరుకో పట్టణంలో ఉన్నాడు, కానీ ఇరుకైన ఆలోచన చేశాడు. క్రీస్తు ఎవరు అని చూడాలి అని. ఆయన చూడాలనుకుంది క్రీస్తుని మాత్రమే కాదు, రక్షణని, రక్షకుణ్ణి, పరిశుద్ధుణ్ణి, నీతిమంతుణ్ణి, విమోచనకర్తను చూడాలనుకున్నాడు. అది ఇరుకైన ఆలోచన. దేవుడి ఇంటికి తీసుకెళ్ళాడు. నిజంగా ఇతడు అబ్రహాం కుమారుడే అన్నాడు. లోకం అనేది విశాలమైంది. మనం లోకానికి వేరుగా బ్రతకలేము. మనం లోకంలోనే బ్రతకాలి. కానీ మన ఆలోచనలు, మన కోరికలు అనేవి ఇరుకైన దారిని ఆపేక్షించే వారంగా మనం ఉండాలి. అలా ఉండగలిగితే జక్కయ్య ఎలాగైతే అబ్రహాము కుమారుడిగా క్రీస్తు ద్వారా సాక్ష్యం పొందాడో మనం కూడా అట్టి రీతిగా సాక్ష్యం పొందగలుగుతాం. యేసుక్రీస్తు వారి లోకాసువార్త 13వ అధ్యాయం 24వ వచనంలో చెప్తాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడుడి అంటాడు. ఏం చేయమన్నాడు? పోరాడమని. ఇరుకు ద్వారం అనేది
వడ్డించిన విస్తరి కాదు మనం తినడానికి. అది పోరాటం ద్వారా సంపాదించుకోవాల్సినటువంటి మార్గం. అందుకే అపోజిటైన పౌలు అంటాడు కదా తన పత్రికల్లో, మంచి పోరాటం పోరాడి తిని. ఏ పోరాటం అంట? మంచి పోరాటం. ఆయన చెప్పిన మంచి పోరాటం ఈ ఇరుకు ద్వారం గురించి చెప్పాడు పౌలు. దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయాన దేవుడు మన ముందు రెండింటిని ఉంచాడు. ఇరుకు ద్వారము, విశాల ద్వారం. ఒకటి జీవం, ఇంకోటి నాశనం. ఒకటి అనేకులు వెళ్ళే దారి, ఇంకోటి కొందరు మాత్రం వెళ్ళే దారి. మన నిర్ణయం ఏమై ఉన్నది? దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మరి ఒక్క మారు నాకు ఇటు అవకాశాన్ని ఇచ్చినటువంటి త్రియేక దేవునికి, సంఘ కాపర్లకి, అలాగే అడ్హా కమిటీ వారికి, మీ అందరికీ, నాతో పాటు వచ్చినటువంటి ట్రైనీ పాస్టర్లు అయినటువంటి కనపర్తి చిన్నబాబు మరియు అరుంబాక రత్నబాబు గారికి ప్రభునామన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావాలి ఉండునుగాక. ఆమేన్.